హెచ్సియులో ప్రభుత్వ నిర్బంధకాండ కొనసాగుతుంది. ఐడి కార్డులు చెక్ చేయకుండా క్యాంపస్లోకి విద్యార్థులను అడుగు పెట్టనివ్వడం లేదు. హెచ్సియులో ఉన్నామా కారాగారంలో ఉన్నామా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువులకు నిలవైన హెచ్సియులో నిర్బంధాన్ని పెట్టడాన్ని విద్యార్థులు తప్పుబడుతున్నారు. మరోవైపు హెచ్సియును తరలిస్తామంటే ఊరుకునేది లేదంటున్న స్టూడెంట్స్తో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత నెల 13వ తారీఖు నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత వారం రోజులుగా పోరాటించినప్పటికీ దానికి ఈ నెల 16వ తారీఖు వరకు సుప్రీంకోర్టు వివరణ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటికీ ఈరోజు హైకోర్టులో తీర్పు ఉన్నప్పటికీ ఇక్కడ పోలీస్ ఆంక్షలు కూడా తప్పట్లేదు. దాంతో మాట్లాడడానికి మనతో పాటుగా వచ్చేసి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. చెప్పండి బ్రదర్, యూనివర్సిటీలో తాజాగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన దగ్గర నుంచి కూడా మామూలుగా అయితే మేము పోలీసు వాళ్ళు వెళ్ళిపోతారేమో అని అనుకున్నాం. కానీ చూడండి, ఇప్పటికే గమనిస్తానండి, పోలీస్ టెంట్ ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఈ పోలీస్ ప్రహార యూనివర్సిటీ విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా మారింది. అప్పటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే. ఇంతకు ముందు ఉన్న వాతావరణం ఇప్పుడు లేదు. ఎందుకు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుందో మాకు అర్థం కావట్లేదు. యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉన్నది, కానీ అట్లాంటి యూనివర్సిటీస్లను డిస్టర్బ్ చేసి అవి చదువుకునే వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకేం కాదని. దాంతో పాటుగా జింకలు లేవు, నెమలు లేవు, కానీ ఇక్కడ మాత్రం ఏఐ ద్వారా ఒక క్రియేషన్ చేసి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అంటే ఈ విధంగా చేసిన వాళ్ళపై కూడా కేసులు పెడుతున్నది. అసలు దానికి గల కారణాలు ఏంటిది అంటే ఏఐ ద్వారా వచ్చేసి ఇలాంటి చిత్రీకరిస్తూ తప్ప దీంట్లో జింకలు లేవు, నెమలు లేవు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. వారిపైన కేసులు పెడుతున్నారు. దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? జింకలు లేవు, ఏం లేవు. మేబీ గుంపు మేస్త్రికి ఏమన్నా గుంటనక్కలు అని చెప్పిన ఫీడ్బ్యాక్ ఎవరు ఇచ్చారో, కానీ వాస్తవానికి ఆ రోజు ఏ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ 3 o'clock బుల్డోజర్లు 18-20 బుల్డోజర్లు పనిచేస్తున్నప్పుడు ఆ నెమ్మల సౌండ్ వచ్చినప్పుడు లైవ్గా నేనున్నా, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అది ఏ అసలే కాదు. ఒక్క పిక్చర్ని పట్టుకొని మొత్తం మూమెంట్ అంతా ఏ అనడం తప్పు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మమ్మల్ని మా గొంతు నొక్కడానికి ఏ అని ఒక అడ్డం పెట్టుకొని వాళ్ళు ముంగడిపోతున్నారు. సరే, ఈ జింకలు లేవు ఏదో అనుకుందాం. మొన్న జింకలు చనిపోయినాయి కదా, ఒక చిన్న పిల్ల చనిపోయింది, అంతపాటు ఇంకో కుక్కలు గారు చనిపోయినాయి. ఆ పంచనామా రిపోర్ట్స్ కూడా ఇస్తాం. ఆ పంచనామా రిపోర్ట్స్ కూడా అయినా మరి దీనికి వీళ్ళు సమాధానం చెప్పాలి. మేము ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్నామా లేకపోతే కారాగారం ఉన్నామా అన్నట్టుంది మా పరిస్థితి. ఇక్కడ మేము ప్రశాంతంగా ఫ్రీగా తిరగవచ్చు. క్యాంపస్లో మా క్యాంపస్ ఉన్నదిగా ఫ్రీగా తిరగవచ్చు. ఇక్కడ తిరగకుండా ప్రతి అడుగున చెకింగ్ పెట్టిరు. మేము ఈస్ట్ క్యాంపస్కి పోవాలన్నా మా ఐడి కార్డులు చూపించుకోవాల్సిన పరిస్థితి. మేము జనరల్గా గేట్ లోపలికి వస్తే మేము ఎక్కడ చూపించాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా కానీ వీళ్ళ ఇంకా పోకుండా ఇక్కడనే టెంట్లు వేసుకొని ఇక్కడనే ఉన్నారు పోలీస్ మోహరింపులు మొత్తం. మీ యూనివర్సిటీ పైన వచ్చేసి విద్యార్థి సంఘాలు కావచ్చు, ఎన్ఆర్ఐలు కావచ్చు, ఆల్రెడీ ప్రజాప్రతినిధులు సైతం కూడా మీ పైన వచ్చేసి అంటే ఖచ్చితంగా మీకు భూములు ఉండాలి, యూనివర్సిటీకి ఉండాలి అన్న వాళ్ళపైన కూడా కేసులు పెడుతున్నారు, నోటీసులు ఇస్తారు. దానిపైన మీరు ఏం స్పందిస్తున్నారు? ముందుగా ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఒక చదువులకు నిలయం కాబట్టి ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి భూములు ఉంటాయి. ఎందుకంటే యూనివర్సిటీ రోజు రోజుకి ఎక్స్పాండ్ అవుతూ ఉన్నది, ఎందుకంటే రీసెర్చ్ జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ యూనివర్సిటీకి ల్యాండ్ ఉండాలి అనేది నిజమైన వాస్తవమే. ఎందుకంటే ఇది మేము చేస్తున్నది న్యాయమైన పోరాటం. సో దానికోసం యూనివర్సిటీ ఇప్పుడు ఈడికే కాదు కదా, ఇప్పుడు యూనివర్సిటీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ వచ్చింది. సో ఇక రానున్న రోజుల్లో విద్యార్థులు ఎక్కువ పెరిగి రావాల్సినప్పుడు అక్కడ దగ్గర అయిపోయి చాలా కంజెస్టెడ్గా అయిపోతుంది. ఆ తర్వాత రీసెర్చ్ని కూడా ముందుకు తీసుకుపోలేని పరిస్థితి. కాబట్టి మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది నిజంగా చాలా అన్యాయం. ఎందుకంటే ఒక నోబుల్ కాజ్కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దాంతోపాటుగా అంటే మీకు ఇక్కడ పర్యావరణం అని చెప్తున్నారు. పర్యావరణకు అనుగుణంగానే వచ్చేసి ఇప్పటికీ రేవంత్ సర్కార్ దీనంతా ఒక ఈకో పార్క్గా చేసే దీన్ని 4th సిటీకి యూనివర్సిటీని తరలించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. దానిపైన మీరు ఏం స్పందిస్తారు? ఇప్పుడు ఏదైతే జరిగిందో దానికన్నా 5 రెట్లు 10 రెట్లు ఇంకా ముందుకు ఇంకా ఎక్కువ ఉధృతంగా చేస్తాం తప్ప ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోయేది కాదు. గత 50 ఏళ్ళుగా ఇక్కడనే ఉంది యూనివర్సిటీ. ఒక్కొక్క భవనం కట్టడానికి ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టే తరుణంలో మొత్తం ఇక్కడ ఉన్న హాస్టల్స్, డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అక్కడ తరలిస్తారంటే అది ఎంత తలతిక్క పని. అప్పట్లో జరిగిన తుగ్లక్ లాగా ఇది వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇది మొత్తం అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చేస్తున్న స్ట్రాటజీస్ ఇవన్నీ. అలా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ తాజా పరిస్థితులు ఇవి. చదువుకునే విద్యార్థులకు రక్షణ లేకుండా ఇక్కడ పోలీస్ ప్రహారం ఉండడము, దాంతో పాటుగా వచ్చేసి విద్యార్థులకు ప్రైవసీ లేకపోవడము, చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళిన వాటిపైన కూడా షరతులు విధించడం పట్ల వచ్చేసి వాళ్ళు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి అంటే ఒకవైపు లోపల కావచ్చు, యూనివర్సిటీ బయట కావచ్చు, ఎక్కడైనా పోలీస్ ప్రహారం లేకుండా
వాళ్ళు ప్రశాంతంగా ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ అరవింద్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.